హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను బీట్ సెట్టింగ్ మిషన్ తీసుకున్నానండి. నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా బీట్ సెట్టింగ్ మిషన్ తీసుకుంటానని చెప్పేసి. ఈరోజైతే నేను తీసేసుకున్నాను. అది కాస్ట్ వచ్చేసి నాకు 600 రూపీస్ పడింది. నేను నార్మల్ షాప్లోనే తీసుకున్నాను, అంటే టైలరింగ్ మెటీరియల్ దొరికే షాప్లోనే తీసుకున్నాను, రెగ్యులర్గా వెళ్ళే షాప్లో. ఇక్కడ చూడండి, నేను యాడ్ చేస్తాను ఆ క్లిప్ అనేది. ఇక్కడ నాకు ట్రయల్స్ వేసి ఇచ్చారు, అంటే వాళ్ళు దాన్ని ఎలాగా ఆపరేట్ చేయాలి అన్నది చూపించారు. ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళకి ట్రయల్స్ వేసి చూపించి వాళ్ళకి ఇస్తున్నారనమాట. అలాగా నేను ఇక్కడ ట్రయల్స్ వేశాను. చాలా ఈజీగా మనం చాలా ఈజీగా వేసుకోవచ్చండి బీట్స్. చాలా బాగుందనమాట మిషన్ అయితే. నాకు కాస్ట్ కూడా తక్కువే పడిందని అనుకుంటున్నాను. అంటే ఆన్లైన్లో కూడా చాలా కాస్ట్ ఉంది. వేరే చోట కూడా ఫోన్ చేసి కూడా అడిగాను నేను. అయితే అది చాలా రేట్ చెప్పారు, అంటే 800 అలా చెప్పారు నాకు. ఇక్కడ తక్కువే పడిందని అనుకోవచ్చు, 600 రూపీస్. పర్వాలేదు, ఆ కాస్ట్ పర్వాలేదు. అంటే అంతకంటే ఎక్కువ పెట్టినా వేస్ట్ అనుకుంటున్నాను. ఈ ట్రెండ్ నడిచే వరకే కదా, మళ్ళీ తర్వాత ట్రెండ్ అయిపోయిందంటే అది పక్కన పడేస్తాం. కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనేసినా వేస్ట్. అది షాప్స్లలో వేసే వాళ్ళకైతే పర్వాలేదు, ఎక్కువ కాస్ట్ పెట్టినా దానికి తగినట్టు మనీ వచ్చేస్తాయి. కాబట్టి ఇంట్లో వేసుకునే వాళ్ళకి ఇంత కాస్ట్ పెట్టుకున్న వేస్ట్ కదండి. కాబట్టి ఈ కాస్ట్ అయితే ఓకే, నేనైతే అలా అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఆ మిషన్ చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది బీట్ సెట్టింగ్ మిషన్. ఇదిగోండి, ఇలా ఉంది. ఐరన్తో ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. అంటే నార్మల్గా మనం చూస్తున్నాం కదా ఇంకా వేరే వాటిల్లో, అలానే ఉందన్నమాట. ఇంకేమీ చేంజ్ లేదు. ఇది డెలికేట్గా అని ఏమీ లేదు. ఇక్కడ స్క్రూలు ఉంటాయండి. ఈ స్క్రూల ద్వారా మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి బీడ్ని, అంటే పూసని. మనకి సైజెస్ ఉన్నాయి, ఇందులో చూపిస్తాను చూడండి. ఇవిగోండి, ఈ సైజెస్ ప్రకారం మనం బీడ్స్ మార్చుకుని వేసుకోవచ్చు. ఇవి ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఇలా ఉంటాయి. ఇందులో బీడ్ ఎక్కించుకొని అప్పుడు పెట్టుకోవాలి. అంటే దీనికి పెట్టాలన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, అంటే చేంజ్ చేసేసుకోవడమే. ఈ స్క్రూ ఇది తిప్పేసుకొని ఇది పెట్టేసుకోవచ్చు. ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం. పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే నేను బీడ్స్ చూపిస్తానండి, వీటికి బీడ్స్ ఏ యూజ్ చేస్తారన్నది. ఇవిగోండి బీడ్స్. వీటికి ఏంటంటే వీటికి హోల్స్ ఉండవు, హోల్స్ లేకుండా ఉంటాయి. నేను ఇవి తీసుకున్నాను, ఒక్కొక్క తులం తీసుకున్నాను అనమాట. తులం 20 రూపీస్ పడినాయండి నాకు. ఎక్కువ తీసుకుంటే కాస్ట్ తక్కువ పడుతుందంట. నేను తులం తీసుకున్నాను. తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చులే అని చెప్పేసి. వీటికి పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ కూడా చూపిస్తాను. ఇవో గోల్డ్ షేడ్వి. ఇవిగోండి పిన్స్ ఇలా ఉంటాయి, కనిపిస్తున్నాయా? ఈ పిన్స్ యూస్ చేసి వేసుకోవాలి. వీటికి హోల్స్ ఉండవు అన్నమాట. దీన్ని ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఒక డ్రెస్ మీద వేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది ముందు చూసారు మీరు, నేను మిర్రర్స్ ఇందులో రోజ్ స్టిచ్ వేశాను ఈ డ్రెస్ మీద, మా అమ్మాయి డ్రెస్ మీద. దీని మీద ఈ పోస్టులు వేస్తాను అక్కడక్కడ, చూడండి. ఇదిగోండి, ఇప్పుడు దీని మీద వేస్తాను. అక్కడక్కడ వేద్దాం. ఇందులో 5 సైజెస్ ఉన్నాయి, చెప్పాను కదా ఆల్రెడీ. ఇది ఫస్ట్ అంటే 0 సైజ్ అనుకుంటా, సెకండ్ సైజు, థర్డ్ సైజు, 4th, 5th, 5 సైజులండి. మనం ఇప్పుడు ఏదో ఒక సైజు పెడదాం. ఈ సైజు పెడదాం మనం. ఇలా స్క్రూ తిప్పేసుకోవడమే, అంతే, ఏమీ లేదు ఇందులో, సెట్టింగ్ ఏమీ లేదు. చూడండి, ఇది నొక్కుతుంది అన్నమాట మనకి. ఇందులో నేను ఈ గోల్డ్ పూసలు వేస్తాను.
నెక్స్ట్ ఇవి పిన్స్ ఉంటాయండి, ఈ పిన్స్ కావాలి. ఇగోండి ఇలా ఉంటాయి, కనిపిస్తుందా? ఇది ఇలా యూ షేప్లో ఉంటాయి చూడండి, ఇలా వేసుకోవాలి మనం. ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ మిర్రర్స్ కింద వేద్దాం అనుకుంటున్నాను. మిర్రర్స్ కింద వేస్తాను. ఇది ఏమీ లేదండి, ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఇది అసలు గట్టిగా కూడా ప్రెస్ చేయని అవసరం లేదు, నార్మల్గా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే చాలు. ప్రెషర్ ఏమి గట్టిగా పెట్టని అవసరం లేదు. చూడండి ఎంత నీట్గా ఉందో, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ పిన్ ఇలా పడిపోతుంది. ఇదేం గుచ్చుకోవడం అలాంటిది ఏమీ జరగదు. ఇవన్నీ నేను స్టిచ్డ్ డ్రెస్ మీద వేసానండి. ఈ మిర్రర్స్ ఇవి. మీరు ఈ డిజైన్ ఎలా వేయాలి చూడాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా బయటికి తీసేస్తే చూడండి. బ్లౌజెస్ మీద కొంచెం చిన్న సైజ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఏమీ గట్టిగా ప్రెషర్ కూడా పెట్టనవసరం లేదు. చూడండి ఈ బీడ్ మిషన్ యూస్ చేసి ఇంకా చాలా వాటి మీద వేసుకోవచ్చు అండి. అంటే స్లిప్పర్స్ మీద వేసుకోవచ్చు, క్యాప్స్ మీద వేసుకోవచ్చు, బెల్ట్స్ మీద వేసుకోవచ్చు, హెడ్కి పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్ ఉండే కదా వాటికి కూడా వేసుకోవచ్చు. అంటే మన ఇష్టం అనమాట, మన క్రియేటివిటీని బట్టి మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చేంజ్ చేస్తున్నాను, సిల్వర్ వేసుకుందాం ఇప్పుడు. సిల్వర్ వేస్తాను. ఈ చివరి వేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. డ్రెస్ ఇదిగోండి, లుక్ ఎంత చేంజ్ అయిందో చూసారు, ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. చూడండి చాలా బాగుంది కదా. ఇలాగా మనం వేటి మీదైనా వేసుకోవచ్చు. ఓకేనండి, వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.